హాయ్ అండి. నా యూట్యూబ్ ప్రయాణంలో ఇవాల్టికి 16వ రోజు అనుకుంటా. కంటిన్యూషన్ వీడియోస్‌లో మేబీ. అయితే ఈరోజు ఛానల్ ఫస్ట్ అయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి నీ ప్రయాణాన్ని కూడా షేర్ చేయాలా అని మాత్రం అనుకోకండి. నేను షార్ట్ వీడియోస్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు ఏదైనా ఉంటే ఒకవేళ జాబ్‌కి సంబంధించింది కానీ, ఏదైనా ఇన్ఫర్మేషన్ స్కీమ్స్‌కి సంబంధించింది కానీ, స్కాలర్‌షిప్‌కి సంబంధించింది కానీ, ఏవైనా ఇంపార్టెంట్ డేట్స్ ఉంటే మెన్షన్ చేస్తూ ఉంటాను. అండ్ అంతేకాకుండా ఆ డేట్స్ అయిపోయి ఉండొచ్చు నేను చెప్పిన తర్వాత. వాటిని నెక్స్ట్ టైం ఇంకెవరికైనా ఉపయోగపడతాయి కాబట్టి షేర్ చేస్తూ ఉండండి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే. యూనియన్ బ్యాంక్ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ గురించి నిన్న చెప్పాను. సో ఈరోజైతే ఫుల్ బిజీ షెడ్యూల్ అనమాట. ఇంతవరకైతే ఇంకా వీడియో తర్వాత ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయలేదు. ఇంకపోతే ఛానల్ ప్రోగ్రెస్ విషయానికి వస్తే ఎండింగ్లో చెప్తాను. ముందైతే ఛానల్ని లైక్ చేసి పెట్టుకోండి. ఇలాంటి విషయాలు షేర్ చేయాలి అంటే నా లాంగ్ వీడియో షేర్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు దీనికి లైక్ ఇచ్చి కొంచెం అట్లా స్కిప్ చేసి నా ఛానల్ ఎంతవరకు వచ్చింది గ్రోత్ అనేది చూసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మీరు ఛానల్కి సపోర్ట్ ఇస్తూ ఉంటే నేను ఇంకొంచెం మోటివేషనల్ టైప్ వీడియోస్ కానీ, ఇన్ఫర్మేషన్ వీడియోస్ కానీ, మోటివేషన్ పక్కన పెట్టండి, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. అండ్ ఇంకొక వీడియో ఏంటి అంటే నెక్స్ట్ ఇప్పుడు నేను అప్లోడ్ చేయబోయే వీడియో దేని గురించి అంటే స్టాండప్ ఇండియా. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ వీడియో. ఆ స్టాండప్ ఇండియా గురించి ఎందుకు చెప్పాలనిపించిందంటే చాలామంది మన యూట్యూబ్లో వస్తారు, ఛానల్ పెడతారు, కొద్ది రోజులు ఛానల్ చేస్తారు, ఈలోపే శారీస్ బిజినెస్ పెట్టేసుకుంటారు, ఈలోపే ఆర్గానిక్ ఫుడ్ బిజినెస్ పెట్టేసుకుంటారు, ఈలోపే ఆర్గానిక్ పచ్చళ్ళ బిజినెస్ పెట్టేసుకుంటారు, హోమ్ ఫుడ్ అంటే హోమ్ ఫుడ్ బిజినెస్ కానీ, ఫ్యాషన్ శారీస్ షాప్స్ కానీ, బెల్లం టీ ఫ్రాంచైజెస్ కానీ చాలా బ్రాంచెస్ పెట్టేస్తారు. ఒక్కళ్ళు 4-5 చోట్ల బ్రాంచ్లు పెట్టేస్తూ ఉంటారు. వీళ్ళకి ఇంత రెవెన్యూ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది అని జనాలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం మనం చాలా వరకు. అయితే వీళ్ళందరికీ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టాండప్ ఇండియా కింద 10 లక్షల నుంచి ₹1 కోటి వరకు స్కీమ్ అయితే ఇస్తుందంట. ఇప్పుడు మీరు కామెంట్స్లో బడబడా వేసేసుకోకండి. ఇక లోన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరిస్తారు, ఎట్లా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ లింక్ పంపించు అని చెప్పేసి లింకుల విషయాల గురించి కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒకటి ఉంది పాయింట్ చెప్పాల్సింది. అయితే ఆ స్కీమ్లో వాళ్ళు ఎన్రోల్ చేసుకొని దానికి కావాల్సిన అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకొని వాళ్ళు ఆ బ్రాంచెస్ని పెట్టుకొని ఒక 100 మందికో 200 మందికో వాళ్ళకి వీలైనంత మందికి ఎంప్లాయ్మెంట్ అయితే క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు చేసేది మంచి పని, నేను కాదనట్లేదు, కానీ వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అనే సీక్రెట్ని నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఎవరైనా అంతే, మీరు ఇక్కడ ఫేమస్ అయిన వాళ్ళ నేమ్స్ కొంతమందివి నాకు అంటే నేను చెప్పలేనులే, కానీ మీరు కామెంట్స్లో అట్లాంటివి ఏమైనా ఉంటే రాసుకోండి. అయితే వాళ్ళు ఎట్లా డెవలప్ అవుతారు అంటే ఇలానే అనమాట. వాళ్ళు పెద్ద షాప్ పెట్టేస్తారు, ఒకేసారి కార్ కొంటారు, ఒకేసారి పెద్ద పెద్ద డిజిటల్ స్క్రీన్స్ పెట్టేస్తారు షాప్లో. అట్లా ఎట్లా హౌ కెన్ ఇట్ పాసిబుల్ అంటే త్రూ ఇట్లాంటి సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇచ్చే అవకాశాల నుంచి. అది 2016లో స్టార్ట్ అయిన స్కీము. దాని గురించి ఇప్పటివరకు చాలామందికి అవేర్నెస్సే లేదు. మన కామన్గా అయితే ఇండియా 1.48 crores పబ్లిక్ ఉన్నారంట. అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అసలు ఇంపార్టెంట్ విషయము, భారతదేశంలో అంటే ప్రపంచ దేశాల్లో భారతదేశం అత్యధికంగా స్మార్ట్ ఫోన్స్ వినియోగిస్తున్న దేశాలతో పోలిస్తే భారతదేశం సెకండ్ ప్లేస్లో ఉందంట. పాపులేషన్లో మంచి ప్లేస్లోనే ఉంది, సెల్ ఫోన్ వాడకంలో కూడా మంచి ప్లేస్లోనే ఉంది. ఓకే, వాడడంలో తప్పులేదు, నేను తప్పని నేను చెప్పట్లేదు, కానీ దాన్ని మంచికి యూటిలైజ్ చేసుకోండి. మన ఫ్యూచర్ బెనిఫిట్స్ కోసం వాడండి. ఏ వస్తువుకైనా మనం బానిస కాకూడదు, మనకే అది బానిస అయిపోవాలన్నమాట. అట్లా చేయడం ద్వారా వాళ్ళకి ఏమన్నా కొంచెం ఫ్యూచర్ మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తే ప్రాబ్లం ఏం లేదు, బట్ అదే పనిగా ఎంటర్టైన్మెంట్ మీదే పడి ఫోన్లో మునిగిపోయి ఫ్యూచర్ని స్పాయిల్ అయితే చేసుకోకండి. ఇప్పుడు మళ్ళీ ఎట్టే వెళ్ళిపోతుంది అనమాట మళ్ళీ టాపిక్. సో టాపిక్ వచ్చేసి స్టాండప్ ఇండియా అనే లోన్ గురించి మాట్లాడుతున్నా. ప్రతి ఒక్కరిలో లేడీస్ ప్రతి ఒక్కరికి ఇందులో అర్హత ఉంది. కేటగిరీ వైజ్గా సబ్సిడీ కూడా వస్తుందంట కొన్నిట్లో. అండ్ అంటే సబ్సిడీ కాకుండా కొన్ని స్కీమ్స్లోనే సబ్సిడీ ఉన్న కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ ఉన్నాయి, సబ్సిడీ లేకుండా ఇంట్రెస్ట్ రేట్ తక్కువకి, లేడీస్కి అయితే చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ తోటే స్టాండప్ ఇండియాలో లోన్స్ దొరుకుతాయంట.
10 lakhs నుంచి ₹1 కోటి వరకు ఎలాంటి మీ దగ్గర తాకట్టు అంటే ఏమి డాక్యుమెంట్స్ తీసుకోకుండా, ఎలాంటి షూరిటీ లేకుండా మీకు లోన్ అయితే ఇస్తారు. సో మీరు షాప్స్ పెట్టుకోవాలనుకున్నా, లేకపోతే ఇంకేదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఆల్రెడీ మీ బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 4-5 ఇయర్స్ ఉంది, దాని డెవలప్మెంట్ కోసమైనా కానీ ఇలా ఏదైనా చేయాలనుకుంటే మాత్రం ఆ లోన్ గురించి సెర్చ్ చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే, నేనే కాదు, వ్యూస్ కోసం కొన్ని లక్షల కోట్ల మంది ఎన్నో అబద్ధాలు చెప్తూ ఉంటారు. అవేవి మీరు నమ్మొద్దు. నమ్మకుండా మీకు ఏదైనా కావాలి అంటే 10 రకాలుగా ఆలోచించి ప్రయత్నం చేయండి. అందులో ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకున్న తర్వాత నిజమని తెలిస్తే దానికోసం పాకులాడండి. ఇప్పుడు నేను లింక్స్ విషయానికి వస్తా. మీరు లింక్ అడుగుతున్నారు, నేను లింక్ ఎత్తికి పెట్టగలుగుతా, ఇంకెక్క దగ్గర అయినా సరే కాపీ చేసి మీకు ఇవ్వగలుగుతా. అలా చేశా. సరే పాప ఇబ్బంది పడుతున్నారు కదా అని చేశా. అసలు చేస్తూ ఉంటే ప్రతిదానికి లింక్ అడిగేస్తున్నారు. ఇప్పుడు లింక్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి అంటారు. అది ఎందుకు అంటారు? ఒక ప్రోడక్ట్ గురించి మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ మీకు నచ్చితే కావాలని కొనుక్కోవాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి అంటారు. సో మీరు ఆ లింక్ ఓపెన్ చేసి ఆ ప్రోడక్ట్ని కొన్నప్పుడు వాళ్ళకి 15% కమిషన్ ఉంటుంది కొన్ని ప్రోడక్ట్స్లో. ఇప్పుడు ఫేస్బుక్ ద్వారా నెక్స్ట్ ఫేస్బుక్లో మింత్రా అండ్ ఫ్లిప్కార్ట్ ఇవి నాకు ఆఫర్ చేస్తాయి. ఏంటి, నాకు కొన్ని ప్రోడక్ట్స్ అమ్మితే కొంత పర్సంటేజ్ అనేది దాంట్లో వస్తుందన్నమాట. కానీ అట్లా అమ్మడం ఎందుకు చెప్పండి? నాకు పర్సనల్గా నాకు ఇంట్రెస్ట్ లేదు. లింక్ అని కామెంట్ చేయండి, ఈ ప్రోడక్ట్ వాడండి, ఆ ప్రోడక్ట్ వాడండి అని చెప్పేసి ఇది నా వే ఆఫ్ జర్నీ కాదు. సో దాన్ని అట్లా పక్కన పెట్టా. ఫ్లిప్కార్ట్, మింత్రాలో నాకు ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఏంటి, నేను వాళ్ళ ప్రొడక్ట్స్ని కనుక ట్యాగ్ చేసి దాంట్లో కనుక సేల్ జరిగితే, ఆ లింక్ ద్వారా సేల్ జరిగితే నాకు 15% ఎలక్ట్రానిక్స్ మీద 15%, క్లాతింగ్ మీద 15%, చిన్న చిన్న ఐటమ్స్ మీద ఒక 3%, ఇలా నాకు కమిషన్ బేస్డ్ ఉంటుంది. ఇంక్లూడింగ్ మింత్రా అయినా ఫ్లిప్కార్ట్ అయినా. ఇవన్నీ నాకు ఎందుకు జనరేట్ అయినాయి అంటే, ఫేస్బుక్లో నా అచీవ్మెంట్ చూసి వాళ్ళు నాకు ఇచ్చిన ఆఫర్. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. ఫేస్బుక్లో ఎవరికి ఇస్తారు అంటే దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అవి కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే అలాంటి ఆఫర్స్ ఉంటాయి. ఓకేనా? అయితే ఇప్పుడు ఒకవేళ నేను అమ్మాలి అనుకుంటే, నాకు మీ నుంచి కమిషన్ కావాలి అనుకుంటే అట్లా నేను లింక్ అని కామెంట్ చేయండి, లింక్ పెడతా అని చెప్తా. కానీ నేను చేసేది అది కాదు కదా. ఒక జాబ్ గురించి చెప్పా, అది జాబ్ ఎంతవరకు జెన్యూన్ అనేది మీరు తెలుసుకొని మీరు అప్లై చేసుకోవాలి. అర్థమైంది కదా? సో మరి మీరు అంటే జాబ్కి రెవెన్యూ రాదు కాబట్టి మీరు లింక్ పెట్టట్లేదా అని మళ్ళీ అట్లా అనుకోకండి. ఎందుకంటే నేను ఆ ప్రొడక్ట్స్ పెట్టినా నాకు వస్తుంది రెవెన్యూ, అవి చేసుకోవచ్చు నేను హ్యాపీగా. కానీ నాకు ఆ వే ఇష్టం లేదు, నాకు ఈ వే ఇష్టం, నాకు ఇది నచ్చుతుంది అండ్ నేను ఇదే చేయగలుగుతా. సో నేను ఈ వేలోనే వెళ్ళాలనుకుంటున్నా. చాలామంది వీడియోస్ అయితే సోది అనుకుంటారు, మీరు ఏమైనా అనుకోండి. ఇంకా నాకు తెలిసిన ప్రాసెస్ అయితే ఇంతే. ఇంకా ఏదైనా మంచి విషయాలు చెప్పాలి, మంచి విషయాలు తెలుసుకోవాలి. నాకు ఎంటర్టైన్ అవ్వడం బొత్తిగా రాదు. అంటే ఓల్డ్ మెంటాలిటీ మైండ్ సెట్ అనుకోండి, ఇంకా ఇంక్లూడింగ్ నన్ను అంతే, అట్లా పక్కన పెట్టేయండి. సో అట్లా లింక్ అని వాళ్ళు పెడుతున్నారు అంటే ఆ లింక్ మీద మీరు ఒక ప్రోడక్ట్ కొంటే దాని నుంచి వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో ఈ వీడియో మొత్తంలో మీకు 2 సీక్రెట్స్ చెప్పా. ఒక సీక్రెట్ ఏంటి అంటే స్కీమ్ గురించి. అంటే ఇప్పుడు ఎట్లా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ బయట వాళ్ళు కానీ బిజినెస్ని ఎట్లా డెవలప్ చేసుకుంటారు, వాళ్ళ దగ్గర పెట్టుబడి లేకపోయినా కూడా గవర్నమెంట్ వచ్చే లోన్స్ ద్వారా వాళ్ళు ఎట్లా డెవలప్ అవుతున్నారు అనేది నేను మీకు ఒక హింట్ ఇచ్చా ఇందులో. సో స్టాండప్ ఇండియా అనే దాని కింద మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ డేట్ ఉంటుందా, ఎన్ని కోట్ల బడ్జెట్ వచ్చింది, ఎంతవరకు కంప్లీట్ చేశారు, ఇంకా పోర్టల్ అయితే ఓపెన్లోనే ఉందంట. సో మీరు ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోండి, జాయిన్ అవ్వండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే లింక్ అని అడుగుతారు కదా. లింక్ అని కామెంట్ చేయండి అని చెప్తారు కదా. సో దాని గురించి ఒక సీక్రెట్ చెప్పాను. సో టోటల్గా ఈరోజు వర్తి అయిన ఇన్ఫర్మేషన్స్ 2 ఇచ్చాను నేను. సో మీకు ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ నా లైఫ్ జర్నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ లాంగ్ వీడియోలు చేస్తా. ఓన్లీ జాబ్ రిలేటెడ్ ఏదన్నా ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలి అనుకుంటే మీరు షేర్ చేయగలిగినవి అన్నీ కూడా షార్ట్ వీడియోస్లో చెప్తా. ఎందుకు షార్ట్ వీడియోస్లో అవి చెప్తాను అంటే, ఒక మంచి విషయాన్ని ల్యాగ్ చేసి చెప్తే ఎవరికి నచ్చదు, బోర్ కొట్టిద్ది, తలనొప్పి వస్తుంది. ఇప్పుడు నేను ఇది క్లారిటీగా ఎందుకు చెప్తున్నా అంటే, ఇది క్లారిటీగా తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి ఇంత క్లారిటీగా చెప్తున్నా. ఇంకపోతే ఛానల్ విషయానికి వస్తే యూట్యూబ్లో 5051 సబ్స్క్రైబర్స్ అయ్యారు ఈ రోజు వరకు. 0 నుంచి స్టార్ట్ అయిన ఈరోజు 5051 సబ్స్క్రైబర్స్. ఇంకా ఫేస్బుక్ అయితే చాలా అసలు మంచి ఫాలోవర్స్ ఉన్నారు. పేజ్ చాలా హెల్దీగా ఉంది. 9.4K ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ 8.8K ఐ థింక్. ఓకేనా?
సో ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో నాకు ఎలాంటి రెవెన్యూ జనరేట్ అవ్వలేదు. ఒకవేళ అయినా కూడా ఇది నా లైఫ్‌కి పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. అండ్ అయితే మరి మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే జాబ్ జనని. కేవలం నా జాబ్ జనని అనే ప్రాజెక్ట్ పబ్లిక్‌కి రీచ్ అవ్వాలి. అండ్ ఈ జాబ్ జనని దాంట్లో ఎలాంటి అందరికీ అవకాశం ఉంటుంది. అందరికీ చదువుకున్నా, చదువుకోకపోయినా మీకు 14 సంవత్సరాలు ఉన్నాయంటే ఆ 14 సంవత్సరాల నుంచి మీరు అస్సలు మీ ఇంట్లోంచి బయటికి రాకుండా కూడా చేసుకునే పనులు ఏవైనా ఉంటే అందులో నేను జాబ్స్ జనరేట్ చేయగలుగుతాను. అదే నా జాబ్ జనని ప్రాజెక్ట్. దాన్ని మీరు లాంగ్ వీడియోస్ ఉన్నాయి నాకు, అందులో కొంచెం సెర్చ్ చేయండి. ఫుల్ లెంత్ వీడియోస్ అంటే ప్రాజెక్ట్ మొత్తం ఒక దాంట్లో పెట్టలేము. అందుకని శాంపుల్గా నేను ఒక శాంపుల్ వీడియో చేసి పెట్టాను. వీలుంటే చూడండి, నచ్చితే లైక్ చేయండి, వీలుంటే షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మగవా యూట్యూబ్ ఛానల్.